జై శ్రీరామ్ యూట్యూబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడే మా పూజ అయిపోయింది. ఈరోజు శుక్రవారం ఆంజనేయ స్వామి మాల వేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే పూజ అయిపోయింది. ఇప్పుడైతే మేము దేవుడి దేవాల అన్నీ లక్షణంగా బాగానే జరిగాయి. మా స్వాములు అందరూ కూడా ఇప్పుడే పూజ అయిపోయి హారతి తీసుకుంటున్నారు. చూడండి, ఎక్కడంటారేమో రాయచూటికి 10 కిలోమీటర్ల దగ్గరలో జై శ్రీరామ్ అనే హైవే పక్కన ఆంజనేయ స్వామి టోల్ గేట్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇప్పటికే అయిపోయింది, పూజ అయిపోయింది. అందరం కూడా సమర్పయామి. అందరూ కూడా బాగానే పూజ జరిగింది. ఇది దేవుడు ఉండి మన కానుకలు ఏమైనా ఉంటే ఇక్కడ వేసేదానికి దేవుడు ఎదురుగా ఉండి కూడా పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఉండి ఇది చూడండి. ఇప్పుడు పూజ అయిపోయింది. స్వాములంతా ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు. చూడండి ఎటువంటి క్లైమేట్ ఉందో ఇక్కడైతే కన్నా. ఈ చెట్లు పొలాల దగ్గర స్వాములందరూ స్నానాలు చేసి ఇక్కడ బట్టలు ఆరేశారు. మా వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే పార్కింగ్ చేసాము. ఈరోజు ఇక్కడే దేవుడి దగ్గరనే ఫస్ట్ రోజు కాబట్టి ఇక్కడే దేవుడి దగ్గరనే ఈరోజు సభ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మా గురుస్వామి స్నానాలు చేసాము. మంచి క్లైమేటు. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. మరి రేపు శనివారము, శ్యామల శనివారంలో ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. చూడండి, ఈ దేవాలయము ఇది పురాతకాలం, మన పెద్దలకు పురాతకాలం నుండి కూడా ఈ ఆంజనేయ స్వామి గుడి వెలిచి ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ జిల్లేడు చెట్టు ఇది తక్కువనే కూడా 5 సంవత్సరాల నుండి ఈ జిల్లేడు చెట్టుకు ప్రత్యేక కథ ఉంది. ఎందుకంటే అది మనకు తెలియదు. తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు దాని గురించి చెప్పాలంటే తెలిసిన వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు. ఆ స్వామి అయితే ఇక్కడ లేడు. ఆ స్వామి నుండి ఇప్పుడే ఈ జిల్లేడు చెట్టు ప్రత్యేక కథ ఏంటి అనేది కూడా మీకు ఆ స్వామి ముందర తెలుసుకోవాల్సింది మనకు కూడా ఉంది. కానీ స్వామి లేడు కాబట్టి ఇప్పుడు మనకు తెలుసుకోలేము. కానీ నెక్స్ట్ వీడియోలో కూడా ఈ జిల్లేడు చెట్టు గురించి కూడా మీకు పెడతాను. చూడండి, మా గురుస్వామి చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి చూడండి. స్వామి అందరూ కూడా ఇప్పుడే మేము మా దేవుడే మా స్వామి హారతి కూడా తీసుకుంటున్నాం. అందరూ కూడా మా స్వాములు అందరూ హారతి తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తండ్రి స్వామి ఈయన మా గురుస్వామి. ఇప్పుడే పూజ అయిపోయింది, హారతి కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ దేవుని కూడా దర్శించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్కడ అనుకుంటారేమో రాయచోటి 10 కిలోమీటర్ల దగ్గరలో ఈ ఆంజనేయ స్వామి నేషనల్ హైవే పక్కన ఇక్కడ ఉండాది. కానీ ఈ దేవుని ప్రత్యేకత కూడా ఉండాది. కూడా నెక్స్ట్ వీడియోలో కూడా ఆ స్వామి వచ్చిన తర్వాత అందరు కూడా నీకు చెప్తాను. చూడండి, మా స్వాములందరూ కూడా పూజ అయిపోయింది. ఇప్పుడు ఇంకా భిక్షానికి వెళ్ళాలని చెప్పేసి ఈ పూజ సమర్పయామి. చూడండి స్వామి, అందరూ కూడా స్వాములందరూ ఇప్పుడిప్పుడే అంతా అయిపోయింది. మా స్వామి దేవుని ప్రసాదం స్వాములందరికీ కూడా పంచుతున్నాడు. చూడండి స్వామి, దేవుని ప్రసాదం హనుమాన్ స్వామి ప్రసాదం ఇది. చూడండి స్వామి, మా గురుస్వామి స్వామి హాయ్ చెప్పు స్వామి. గురుస్వామి చూడండి స్వామి హాయ్ చెప్పు స్వామి. మా గురుస్వామి, మాకందరికీ స్వామి గురుస్వామి. మేమంతా ఈ లోపలే మా స్వామి అందరికీ గురుస్వామి వేశాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఆ స్వామి లేడు స్వామి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఇక్కడ స్వామి ఉండేదానికి కూడా రూమ్ కూడా ఏర్పాటు ఉంది. ఆ పక్క మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రతి ఒక్క దాని మ్యారేజ్లకు కూడా వంట చేసుకునే దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ రూమ్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి స్వామి. చూడండి, మీకు నచ్చితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ కొట్టి అలా సబ్స్క్రైబ్ చేయండి స్వామి. ఓకే స్వామి, జై శ్రీరామ్.